విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ ప్రత్యేకంగా సందర్శించనున్నారు. ఇద్దరూ దాదాపు 2-3 గంటల పాటు ప్లాంట్ను పరిశీలించి అక్కడే అధికారులతో సమీక్షిస్తారు. ఇటీవలే కేంద్రం ప్రకటించిన 11,440 కోట్ల భారీ ప్యాకేజీని ఎలా సద్వినియోగం చెయ్యాలి, నిధుల్ని ఎలా ఖర్చు చేస్తారు, దేనికి సర్దుబాటు చేస్తారనే అంశంపై చర్చించే అవకాశముంది. గతేడాది జూలై 11న స్టీల్ ప్లాంట్ను పరిశీలించిన కుమారస్వామి ప్రైవేటీకరణ చెయ్యబోమని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ మార్గనిర్దేశంలో ప్లాంటు పునరుజ్జీవానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చి వెళ్లిన కొద్ది రోజులకే అత్యవసర నిధుల కింద 1,640 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించింది. అయితే కార్మికులు మాత్రం సెయిల్లో విలీనం చెయ్యాలని పట్టుబడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటును పూర్తిస్థాయి ఉత్పత్తి చేర్చడమే తక్షణ కర్తవ్యమని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ చెప్పారు. ప్రైవేటీకరణ వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు. ఆగస్టు తర్వాత పూర్తి సామర్థ్యం ఉత్పత్తి ప్రారంభించాక కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. అది సెయిల్లో విలీనం చేస్తుందా, వేరే సంస్థలో విలీనం చేస్తుందా, లేకపోతే మరొక పెద్ద ప్యాకేజీ ఇస్తే ఈ ప్లాంట్ యొక్క ప్రయోజనాలు కాపాడుతుందా అనేటువంటి విషయం ముందుగా ఉత్పత్తి సామర్థ్యం పెంచాక అనేటువంటి విషయాన్ని ఆలోచించేయాలి. సెయిల్లో విలీనం చేయాలా లేదా అనేది సెయిల్ సీఎండీ గారి యొక్క వ్యక్తిగత నిర్ణయం మీద ఆధారపడి ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. దయచేసి మేము కూడా మాట్లాడాము చాలాసార్లు సెయిల్తో, రాబోయేటువంటి రోజుల్లో కూడా మాట్లాడతాం. ముందు ప్యాకేజీ మనం ఉపయోగించుకునే విధాన్ని ఆలోచన చేయాలి. ఎప్పుడు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ప్లాంట్ పరిరక్షించబడుతుందో, కార్మికుల యొక్క ప్రయోజనాలు పరిరక్షించబడతాయో అనేటువంటి విషయం మీద కేంద్ర ప్రభుత్వానికి, ఏదైతే కుమారస్వామి గారికి, నాకు అందరికీ ఒక ఆలోచన ఉంది. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా కార్మికులకి ప్రతి నెల జీతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గత అక్టోబర్ వరకు, అంటే ఒక 15 రోజులు లేటుగా జీతాలు చెల్లించడం జరిగింది. అక్టోబర్ తర్వాత మాత్రం 50% ఒక నెల, 30% ఒక నెల కార్మికులకి జీతాలు మనం పెండింగులో ఉన్నటువంటి మాట వాస్తవం. పెండింగ్లో ఉన్నటువంటి జీతాలకి మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వాలని మొన్న మేము కుమారస్వామి గారు ఇద్దరం కలిసి నిర్ణయాన్ని తీసుకున్నాం. రెండోసారి స్టీల్ ప్లాంట్ను సందర్శించబోతున్న కుమారస్వామి ముందు కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి. ప్లాంటులో 5 ఏళ్లుగా అధికారులకు పదోన్నతులు నిలిపివేశారు. సీనియర్ల పదవీ విరమణతో కీలక నిర్ణయాలు తీసుకునే కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరో 1000 మంది నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తులు స్వీకరించారు. సెయిల్లో 1 మిలియన్ టన్ను ఉక్కు ఉత్పత్తికి 2,700 మంది మానవ వనరులు ఉంటే విశాఖ ప్లాంటులో ప్రస్తుతం 1,400 మందే ఉన్నారు. యంత్ర సామాగ్రికి మరమ్మతులు చేయాల్సి ఉంది. విడిభాగాల కొరత వేధిస్తోంది. ఇనుప ఖనిజం సరఫరా ఖర్చు భారంగా పరిణమించింది. ఈ సవాళ్లన్నీ 6 నెలల్లో అధిగమిస్తే తప్ప ఆగస్టు నాటికి 3 ఫర్నేస్లు నడపడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.